ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనేటువంటి ఒక రాజు అద్భుతంగా ప్రజారజకంగా పాలన చేసి ఆయన స్వర్గలోకానికి వెళ్తాడు. ఒకరోజు స్వర్గలోకంలో బ్రహ్మ సదస్సు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ టైంలో స్త్రీ రూపంలో గంగాదేవి వస్తుంది. ఆమె అందానికి ముగ్ధుడైనటువంటి మహాభిషుడు ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. అది చూసినటువంటి బ్రహ్మదేవుడు బ్రహ్మ సదస్సు జరుగుతుంది అని గౌరవం లేకుండా నువ్వు ఇలా చేశావు కాబట్టి నువ్వు తిరిగి మళ్ళీ భూలోకంలో జన్మించు అని చెప్పేసి శాపం ఇచ్చేస్తాడు. సో శాపవశాత్తు శాంతనుడు తిరిగి మళ్ళీ భూలోకంలో పుడతాడు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు గంగాదేవికి కూడా ఈ మహాభిషుడి మీద ప్రేమ కలుగుతుంది. అరే నా వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పేసి మహాభిషుడిని ఎక్కడ పుట్టాడు ఏంటి అని చెప్పేసి శాంతనుడు రూపంలో పుట్టాడు కాబట్టి శాంతనుడిని వెతుక్కుంటూ మళ్ళీ భూలోకానికి ప్రయాణం అవుతుంది స్త్రీ రూపంలో.